ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. దుష్ప్రచారం నిజంగా ఆయన అన్నాడు నాకు తెలీదు. ఒకవేళ ఆయన ఉంటే మాత్రం మరి ఆయన ఏ ఆలోచనతో అన్నాడు, ఏ ఉద్దేశంతో నాకు తెలీదు. ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఏమిటాడు, ఆయన నిర్ణయం అనుకుంటుంది. మా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం ప్రకారం ఆయన నిర్ణయాలు చేస్తాడు. ఆ ప్రకారం ఆయన చేశారు. అదేమిటంటే వాళ్ళు వంటూ మనం మాట్లాడుకోని ఇలా బహిరంగంగా మాట్లాడడం అనేది తగదు. ఒక నిజంగా ఆయన అనుంటే మాత్రం దాన్ని తగదది. అది నాయకుడి తాలూకా ఏదైతే తీసుకున్న నిర్ణయానికి దాన్ని మనం దాన్ని ఏది చూపెట్టి అవుద్ది. అది కాదు, కరెక్ట్ కాదు. నేనైతే మాత్రం నేను అనుకుంటున్నాను. అంటే మాత్రం అది వెళ్ళి వంట నాయకుడితో మాట్లాడుతాను. ఇంకో విషయం కూడా అన్నారు, వాల్తేర్ క్లబ్ కూడా అది పూర్తిగా ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా పూర్తి స్థలం ఇప్పుడే సందర్భం వాటర్ క్లబ్కి ఇక్కడ వాటర్ క్లబ్ ఉంది. వాటర్ క్లబ్ అనేది నేను పుట్టక ముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి వాటర్ క్లబ్ ఉంది. దాన్ని ఏముంది అది అందులోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకుని నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాత్రం జరగదు. మేము ఉన్నప్పుడు అసలు జరగదు. ఒకవేళ ఏదైనా చట్టపరంగా అలాంటివి ఏముంటే ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకొని దానికి అది పట్టణంలో ఉన్న పెద్దల తరగతి గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు 100% కాపాడతారు. అందులో తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తత్వం ఏదైతే ఎలివేషన్ వస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని చేయడమే అంత తర్వాత వాటర్ క్లబ్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఒకవేళ నిజంగా ప్రభుత్వం అనుకో, ప్రభుత్వం అంతా పెట్టుకుంటారు అప్లికేషన్, ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తారు. దాన్ని తీసుకొని దానికి ఏదైతే మనం మిగతా క్లబ్స్కి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ప్రకారం దాన్ని చేస్తారు. దానికి ఎంతైతే ఉంది దాన్ని ప్రత్యేకించి భౌతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం ఉంది. దానికి మేము కూడా ఉన్నాము. అవునండి పెద్దలని చెప్పి దగ్గరుండి ఆ కార్యక్రమం ముఖ్యమంత్రిని ఒప్పించి అది చేయిస్తాము, ప్రభుత్వాన్ని ఒప్పించి చేయిస్తాం. దాని గురించి పెద్దగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం లేదే నాకు తెలిసి. మరి ఆయన ఏ కాంటెస్ట్ అన్నాడు, మీరు ఏ కాంటెస్ట్ ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు నాకే అర్థం. ఎవడైనా అవుతాడు కమ్యూనిటీ, అది అందరు కమ్యూనిటీ అండి. అందులో కమ్మ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, కాపు ఉన్నాడు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఆధిపత్యం వెళ్ళకుండా ఆధిపత్యం అవతల చేత కాకపోతే ఆధిపత్యం ఉంటుంది. దానికి మారుబడి పోటీ చేసి ఉండదా, వీళ్ళు ఉండదా, అవన్నీ ఈ చేతకాని మాటలు ఆధిపత్యాలు అనేవి అది చేతకాని మాటలు. మాకు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎవరో ఏది మాట్లాడితే అన్నీ ఎన్నికలకు ఎఫెక్ట్ అవుతాయా? మా ముఖ్యమంత్రి ఏదైనా చెప్తే అది ఎఫెక్ట్ అవుద్ది. అది విధానపరమైన నిర్ణయం, అది పార్టీ తాలూకా నిర్ణయం. మాకు అవుద్ది. కానీ ఎవరు పడతాళ్ళు నువ్వు రేపు మారుతుంది ఒకటి మాకు అయిపోద్దా? అది కదండి అయిపోద్దా? మీ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం, దీని పరిస్థితి ఏంటి తెలుసు, దీని వ్యవసాయాలు ఏంటి తెలుసు, ఇక్కడ మంచి ఏంటి తెలుసు, చెడు ఏంటి తెలుసు. ఆ ప్రకారం వెళ్తాము. నాకు తెలిసి వాటర్ క్లబ్ ఎక్కడో ఎప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఇది నేను పుట్టక ముందు నుంచిను. అందరూ మెంబర్లు, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెంబర్సే. అందులో చూసుకుంటారు. అది ఏమైనా ఉంటే ఒకవేళ ప్రభుత్వం తెస్తే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు. దాన్ని ఏ విధంగా దానికి దఖలుపరచాలో ఆ ప్రకారం చట్టపరంగా దఖలుపరుస్తారు. దాని గురించి డిస్కషన్ ఎందుకు, అన్నెసరీ డిస్కషన్. అది అవసరం లేని అప్రస్తుతమైన ఇష్యూలు అవి. అసలు మీరే పెట్టినారో ఆయన పాప ఆయన ఏం చెప్తున్నాడో ఏంటి? అది మాత్రం అది ఈ ముఖ్యమంత్రి ఉన్నాడుగా, మేము ఉన్నప్పుడు విధానం జరగదు. ఈ ముఖ్యమంత్రి మేము లేకపోతే జరగచ్చు. మరి నాకు తెలియదు. మరి ఆయన మీరు పని చేయండి, ఒక ఫోన్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఇంత మేము విశాఖపట్నం అడుగుతున్నాం సార్,
మరి మీరు చిరస్థాయిగా నెల్లూరులో ఉండిపోతున్నారు కదా, మళ్ళీ విశాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్, ఇక్కడ ఉందంటున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఇస్తారు, అడగండి తప్పే ఉంది. నేనైతే మాత్రం నేను కామెంట్ చేయను, దేర్ ఇస్ నో కామెంట్, నేను నో కామెంట్, ఐఎమ్ సారీ, నేనైతే కామెంట్ చేయను. ఆయన అలా అన్న ఉంటారు అనుకోండి, నేను అనుకోను, అని ఉంటారు కూడా అనుకోను. ఏదో ఎలక్షన్లో ఎలాంటి మీరు కల్పించాలని చెప్తున్నారటో, ఏదో అభద్రతా భావాన్ని తేవాలని ప్రయత్నం చేస్తున్నట్టు మీ మీడియా, నా డౌట్. ఎన్ని మీరు అభద్ర భావాలు తెద్దాం అనుకున్నా ఏంటి, ఐఎమ్ దేర్, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన రేపు వచ్చి ఇక్కడ ఉండబోతున్నారు. ఆయన ఈ పట్టణం తోళ్ళకి బాగోలు, ప్రతి ఒక్కరికి ఒక రక్ష, ఒక అండ, ఒక భరోసా. నో ఇష్యూ. ఓకే, చెప్పండి. పచ్చగా ఉన్నాడు కనుకుంటుంది. నేను పోటీ చేసి మాది బాగోదు చెప్పచ్చు. ఒకటి ఎందుకు బాగోదు చెప్పచ్చు. ఒకటి నేను స్వార్థంకి నేను పోటీ చేస్తాను కాబట్టి నాది బాగుంటుందని చెప్పుకుంటాను. సరే, నువ్వు వచ్చి పత్రికా సోదరుడిగా ఏంది అడిగో, నేను తిరిగి నీకు వచ్చి ఎందుకు బాగోదని చెప్తాను. మేము చేసిన 5 సంవత్సరాల పరిపాలన చూసి కదా ఓటేయమంటున్నాం. ఈ 5 సంవత్సరాలతో పరిపాలన చూస్తుంటే ఏమన్నా మేము చంద్రబాబు నాయుడులాగా వచ్చి డామా బస్సులు చెప్పట్లేదు. మేము చెప్పిందే చేస్తుంది చెప్తాం. మీకు మంచి జరిగితే ఓటేయమంటున్నాం. ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మత్స్యకారుల సమావేశం జరిగింది. ఎప్పుడైనా మత్స్యకారులకి ఈ ప్రాంతానికి వచ్చి 2 ఫిషింగ్ హార్బర్ని, ఒక ఫిషింగ్ జెట్టీని, ఒక పోర్ట్ని ఇప్పుడు తీసుకొచ్చారా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఎప్పుడైనా తీసుకొచ్చిందా? మరి ఇన్ని చేసిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు కాదంటారు? ఇది తప్ప ఇది చేయడం చెప్పండి. ఎందుకు చేయలేదు తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు ఎందుకు చేయలేదు? స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటీకరణ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇద్దరు గాజువాకలు పూర్తి చేస్తున్న అభ్యర్థి వచ్చి గంటకి నిరాదీక్ష చేశాడు. మా అక్కడ పోటీ చేసిన మా అభ్యర్థి వచ్చి మేము వ్యతిరేకం, దీనికి మా ముఖ్యమంత్రి వ్యతిరేకం అని మంత్రి హోదాలను పార్టీ స్టాండ్ని, ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని మా అభ్యర్థి చెప్పాడు. మరి అవతల అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజు మా నిరాదీక్షలో పాల్గొన్నాడు. సంతోషం, కాదనలేదు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు వచ్చి ఆ కూటమిలో వచ్చి పోటీ చేస్తున్నప్పుడు మరి స్టీల్ ప్లాంట్కి వచ్చి దీనికి వాళ్ళు వ్యతిరేకమా లేదు అంగీకారమా? ఇప్పుడు ఆ కూటమి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా అంగీకరించేట్లే కదా. ఇప్పుడు గాజువాకలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్కి మేము ప్రైవేటీకరణ చేసుకుని పర్వాలేదు అని ఒక భరోసా ఇచ్చాడు కదా. అవునా కదా, చెప్పండి. సింపుల్ లాజిక్ ప్రకటించమనండి ఆధినాయకత్వం, ఇది కాకుండా. ఇక రెండో విషయం ఉండండి, మరి అయిపోలేదు గురు, నువ్వు క్వశ్చన్ వేసి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ అన్నారు, ఇంకో యాక్టర్ భీముల్లో పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన రాజీనామా చేశాడు. స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేశాడు, పదవిని త్యాగం చేశాడు ఆయన. సంతోషం, లాభుకుంటారు, మంచి చేశారు బాబు. స్టీల్ ప్లాంట్ సోదరులు అందరూ అమాయకులు, వాళ్ళని చేశాడు. సంతోషం అయిపోయి పదవి వదిలేశాడు. కానీ నేను కూడా తిడతా బాబు ఇలా చేశాడు, ఏదైనా రాజకీయమా లాజిక్గా లేకపోతే నిజంగా హాట్ బండ్ చేశాడు అనుకున్నాను. మన్నాడు రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది, స్పీకర్ వచ్చి లోపు వచ్చి దాన్ని ఆమోదించాడు. రాజ్యసభ ఎలక్షన్ వస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. నాది ఆమోదించిన అన్యాయం, నాది ఉంచండి అంటే ఏంటి అంటే నువ్వు నిజాయితీగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద రాజీనామా చేయలేదే అంటే వాళ్ళని మభ్యపెట్టడానికి, ఆ వర్కర్స్ మాయ చేయడానికి, మోసం చేయడానికి, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో కదా నువ్వు చేసావు. అది ఎవరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అభ్యర్థి. ఏంటి మోసాలు? ఆలోచించండి మీరందరూ, సోదరులందరూ. ఏ ఛానల్ అవనేయండి, అది ఈటీవా, ఏబీ అన్నా, TV5 లేకపోతే NTVయా, TV9 వదిలేయండి. మీరు చెప్పండి,
ఒకసారి రాజీనామా చేసి ఇది మామూలుగా ఇష్యూ మీద రాజీనామా చేసి పర్వాలేదు, ఒక సెంటిమెంట్, ఒక సైకలాజికల్ ఇష్యూ, ఒక సెంటిమెంట్తో కూడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అలాంటి సెంటిమెంట్కి వచ్చి నువ్వు నీ పదవిని త్యాగం చేశానని చెప్పి పోజిచ్చి క్లాప్స్ కొట్టించుకొని ఇవాళ వచ్చి మళ్ళీ నువ్వు వచ్చి దాని మీద కోర్టుకు వెళ్ళి నా పదవి నాకు ఉండాలని కోర్టుకు వెళ్తే ఏమనుకోవాలి? ఏం దీనికి సమాధానం చెప్తారు చెప్పనండి? తెలుగుదేశం పార్టీని రేపు ప్రెస్ మీట్ పెట్టి నా డిబేట్కి అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి. ఒకటి. రెండోది వచ్చి అక్కడ స్థానిక మొన్న ఇప్పుడు అభ్యర్థి, ఇద్దరు అభ్యర్థులు, ఒక అభ్యర్థి వచ్చి మా పార్టీ, ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాంట్లో ఆ ధర్నాల్లోనూ మా జనాధ్యక్షులను ఒక గంట 2 గంటలు పాల్గొన్నాడు, సంతోషం, బాగా ఇది కమిట్మెంట్ ఉందని అనుకున్నాం. మా అభ్యర్థి వచ్చి మా పార్టీ స్టాండ్ని మా ముఖ్యమంత్రి నోట్ అంట, అతని నోట్ అంట 10 దఫాలుగా మేము చెప్పాం, మేము దీనికి వ్యతిరేకం, మా ప్రొటెస్ట్ మేము చెప్తున్నాం, మేము దీన్ని అంగీకరించమని చెప్పాం. ఇప్పుడు మా పార్టీ అదే స్టాండ్లో ఉంది. ద సేమ్ స్టాండ్ విల్ కంటిన్యూ. తర్వాత ఉండండి, మరి చెప్తారు, మరి ఇది గౌరవపెద్దలుగా ఏంటి ఉండండి చేస్తున్నాం. ఇవాళ అది ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చేస్తుందో అది మనం వైసీపీ పార్టీ చేసే చేతులు లేదు కదా, ఇది కేంద్ర సంస్థ, అది భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. అది అధికారం ఏంటి? కొద్ది అధికారం కాదే, అబ్సల్యూట్ మెజార్టీ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏదైనా చేయొచ్చు. మన ఆ పార్టీతో జతకట్టి మన పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు, పాప అతను ఏం చెప్తాడు రేపు చెప్పనండి, ఆ పార్టీ స్టాండ్ చెప్పనండి. అది 2. మూడోది ఈయన ఒకటి అడుగుతున్నాడు, పాపతో అత్యుత్సాహంగా, చాలా ఉత్సాహంగా అడుగుతున్నాడు. వినండి బాసు, నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదా, మరి చెప్తాను కదా. అదే నువ్వు వచ్చి ఇక మా ఉత్సాహంగా అడుగుతున్నాడు, మా ఎంపీ అభ్యర్థి అడిగితే ఆవిడ చెప్తుంది ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి 10 సంవత్సరాల కిందే ఆవిడ పార్లమెంట్లో మాట్లాడి దీనికి క్యాపిటల్ మైన్స్ రావాలి, ఈ మైన్స్ రావాలని చెప్పిన వ్యక్తి. మా స్టాండ్ క్లియర్ కట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. రేపు బయట మాట్లాడతాం, పార్లమెంట్లో మాట్లాడతాం, మా ఎంపీ. ఎస్, అది ఆవిడ స్టాండు. మా పార్టీ స్టాండ్ వ్యతిరేకం. విశాఖపట్నం ఎంపీగా ఆవిడ ప్రత్యేకించి దీన్ని పార్లమెంట్లో ప్రస్తావన చేసి అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది మా స్టాండు. తెలుగుదేశం చేయలేదు కదా, ఆ కూటమిలో ఉండి చేస్తాను బయట చెప్తాడు, నమ్ముతాడా? నమ్మితే అది ఇది ఇంకొక మోసం, ఇంకో డ్రామా నమ్మించిన ప్రయత్నించి, అవునా కదా? అది ఇంకేమన్నా చెప్పండి. రాజుబాక చంద్రబాబు గారు ఒకవేళ ప్లాంట్ మీద ఏమైనా స్టాండ్ ప్రకటిస్తే ఇప్పుడు కూటమితో ఉన్నాం కాబట్టి మేము చేస్తాము అని చెప్పు మంచిదే చెప్తే అంతే ఆనందిస్తాం కదా. ఇని అప్పుడు ఆ ఇష్యూ పక్కకి వెళ్తుంది, మిగతా ఇష్యూలు మాట్లాడుకుంటాం, సంతోషం. ఆడికెత్తే వీళ్ళకెత్తే ప్లాంట్ నిలబడతాడు అనుకో, అది మనకి ప్రధానమైన అంశం కదా. దేవుడికి దండం పెట్టుకుంటాం, అప్పుడు మిగతా ఇంక విషయాలు ఉన్నాయి కదా, వైజాగ్ డెవలప్మెంటు, ప్రభుత్వ పాలసీలు, పావర్టీ ఎలివేషను, దాన్ని ఏ రకంగా దాన్ని తీయడం, ఎడ్యుకేషను, హెల్త్, ఇంకా ఈ ఇష్యూల మీకు వెళ్తాం. ఇది ఒక ఇష్యూ పక్కకి వెళ్తుంది, సంతోషం కదా. ఆర్బన్ లేకుండా అది కోరుకోవాలి కదా అందరూను. మాకేమే మేము అసలు మీ రాజకీయాల గురించి ఆలోచించా, దాన్ని రాజకీయంలో చేయకూడదని మా ఉద్దేశం. అదే కదా ఎంత చెప్పింది మీకు, దాని రాజకీయ కోణాలు ఆలోచించకూడదు, ఇది సెంటిమెంట్తో కూడుకున్న అంశం. సో కాబట్టి ప్రజల తాలూకా మనోభావాలతో వచ్చి డ్రామాలు రాజకీయాలు చేయకూడదు, చాలా సున్నితమైన అంశం. అది వద్దని కోరుకుంటాను ఈ ప్రాంత వాసిగా. ఇవ్వాలి వచ్చేస్తుంది కదా, నేను మొదలు చెప్పాను కదా.
అడ్డుకుని చెప్పాను. అది చెప్పిన తర్వాత బయటికి రావాలని చెప్తాను కదా. నా స్టాండ్ ఇదే. నేను మాట్లాడదండి, పార్టీ మాట్లాడే, నేను మాట మా పార్టీ మాట మాట్లాడదు. అడ్డుకోని నేను అనలేదే. నేను పార్టీ పని ప్రజలు అడ్డుకోమని నేను అడ్డుకుంటున్నాను. అది మా వైసీపీ నాయకులు అడ్డుకోమన్నా. తప్పు. ప్రజలు అడగండిరా, వచ్చిన వాళ్ళు అడగండిరా బాబు అని చెప్పారు. అడుక్కోమంటే అడుగుతారా? అడగరా మరి నీ స్టాండ్ చెప్పని. మీ ఎమ్మెల్యే మా రాజీనామా చేసి కోర్టుకి వెళ్ళి చేస్తే మళ్ళీ దాన్ని తప్పు, నా రాజీనామా నేను చేయలేదు, ఇది అబద్ధం అని చెప్పిన అది అడగకపోతే అమ్మాయి అడగపోయినా వాళ్ళు సమాధానం చెప్పాలా? మరి ఆ క్యాండిడేట్ వచ్చి అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఇవాళ కూటమిలో కలిసిపోతే మరి ఆ కూటమి స్టాండ్ చెప్పాలి కదా. సరే, అది ఆల్ స్టాండ్. అది ఆల్ స్టాండ్. అది ఆల్ స్టాండ్. నేను కాదన్నది ఆల్ స్టాండ్. అది ఆల్ స్టాండ్. నేను కాదన్నది మా స్టాండ్ కూడా మేము చెప్పాం కదా. మేము ఎట్టి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకం, దాన్ని సమర్థించేది లేదు. ఏంటి మళ్ళీ మూడోసారి ఒకవేళ బీజేపీ వస్తే అత్యధిక మెజార్టీ వస్తే రేపు పొద్దున ఇప్పుడు గెలిచిన రేపు పొద్దున పార్లమెంట్లో చేసేది ఏమంటుంది? మా ప్రొటెస్ట్, మా ప్రజల మనోభావాలు, మా తాలూకు ఆలోచనని, ఈ ప్రాంత ప్రజల ఆలోచనని పార్లమెంట్లో మా ఎంపీ ప్రజెంట్ చేస్తారు. మొత్తం దేశమంతా కూడా చూస్తారు ఏ విధంగా దీన్ని వీళ్ళు రకంగా చేస్తారో, ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా చేస్తారో. అప్పుడు తర్వాత ప్రజలు తీర్పిస్తారు. దానికి ప్రతిఫలం దానికి ఉండే ఉంటుంది. ఆ స్టేక్ ఎప్పుడు పోదు. చెప్పే నోటితో చెప్పే మనిషి ఉండాలి కదా మీకు. ఆ వాయిస్ చెప్పే మనిషి ఉండాలి కదా. అవసరం కదా అది. ప్రధానంగా విశాఖ ఎంపీ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడో భర్తం కాదంటూ వేరే బీజేపీ నుంచి కూడా వ్యక్తి టికెట్ ఆశిస్తూ ఉన్నారని కూడా ప్రధానంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది ఒక టాక్ సార్. ఏమంటారు సార్ దానికి? ఎలా అంటారు? నేను చాలా బ్రాడ్ మైండ్ ఉంటాను. పార్టీలు, టిక్కెట్లు, వ్యక్తులు పెట్టుకోవడాలు అది ఆ పార్టీలు ఇష్టం. అయితే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో మనోభావాలతో పాటు వెళ్ళాలి. ఉదాహరణకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీగా ఎవరో ఒక వాళ్ళు తీసుకొచ్చి ఏమంటాం అతన లాబీస్ నుంచి పెట్టడం అనేది ఎంతవరకు ధర్మం? ఇది దానికి వ్యతిరేకం. నేను ఈ పార్టీ మరి వ్యక్తి అయినప్పటికీ కూడా దానికి వ్యతిరేకం. అది అనకూడదు అయినప్పటికీ కూడా, వాళ్ళ ఇష్టం అన్నప్పటికీ కూడా దానికి వ్యతిరేకం. ఎందుకు? ఇంకోరు పెట్టుకో. అంతమంది అక్కడ తీసుకొచ్చి పెడతారా? లాబీయిస్తా తీసుకొచ్చి భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు పార్లమెంట్కి, దానికి వ్యతిరేకం కాదు. కానీ బలైన రోజు దొరకలేదు నీకు ఇక్కడ పార్టీకి. అంటే క్యాష్ పార్టీ ఉంటే, లాబింగ్ ఉంటే, బ్యాంకుల నుంచి డబ్బు తీసేస్తే, ఆ ఓట్లు ఇస్తే, డబ్బు ఇస్తే ప్రజలు గెలిచి వచ్చారే అంటే ఓట్ల కోసం చూస్తారు. ప్రజలందరూ డబ్బు కోసం వెయిట్ చేసి వాళ్ళ గురించి చూస్తారా? తప్పు కదండి ఇది. అది అది నేను దాంట్లోకి వెళ్ళను. సార్ మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్టేట్ ప్లాన్ నివేదిక మనం నిలదీయడం వల్ల లాభం లేదు, ప్రధానమంత్రిని బతిమాలుతున్నారు. నువ్వు బతిమాలు నీ వద్దని లేదు. నువ్వు కాలుపోయి సామధాన భేద దొండపని అంటారు. అందులో అదొక భాగం వచ్చింది కాదని లేదు. నీ అంత కలిసి వెళ్ళి మళ్ళీ వెళ్ళ బతిమాలుతావు నువ్వు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, మేము అపోజిషన్, మేము కాళ్ళు పట్టుకుంటాం, గడ్డం పట్టుకుంటాం, ఏంటి ప్రొటెస్ట్ చేస్తాం, ధర్నా చేస్తాం, లేదా హత్యాలు చేస్తాం, నిరాదీక్ష చేస్తాం, అన్నీ చేస్తాం మేము అపోజిషన్ కాబట్టి. నువ్వు అందులో ఉండి నువ్వు సపోర్ట్ చేసి మళ్ళీ నేను బతిమాలుతానంటే ఎలాగవుద్ది? ఇది చిన్నపిల్లలు అడ్డేటి. ఇది అమ్మాయిలు అనుకుంటా ఇక్కడ ప్రజలు. అది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు చేస్తాయి.
అవునండి మా రాష్ట్రానికి ఇది ఇబ్బంది, మా ప్రజలకు ఇబ్బంది, మేము ప్రొటెస్ట్ చేస్తాం, మేము బతిమాలతాం, ముందు వదిలిమాలతాం ప్రధానమంత్రి స్థాయిలో, తర్వాత కాదని చెప్పి దాన్ని తగిన చేస్తాం, దానికి ఉన్న మార్గాలని ఆలోచించి చేస్తాం. ఇంకా బయట వచ్చి ధర్నాలు చేస్తాం, పార్లమెంట్లో వచ్చి మాట్లాడతాం, ప్రధానమంత్రికి వచ్చి బతిమాలతాం, పని చేస్తాం. కానీ నువ్వు కూటమితో ముందే వెళ్ళిపోయి ఏం కలిసినప్పుడు చెప్పుకోవచ్చు కదా, ఇది ప్రైవేటీకరణ చేయము అని చెప్పి అగ్రిమెంట్లు కలిసిపోవచ్చు చెప్తే మన ప్రజలకు దండం పెట్టవచ్చు కదా. తప్పే ఉంది చెప్పాడు ఇంకో రేపు చాలా సంతోషం, దానికి నేను చెప్పాలని కోరుకుంటాను. అది చెప్తే ఆ ఇష్యూ పక్క వెళ్తుంది, ఇంకా మిగతా ఇష్యూలు ఉన్నాయి కదా, మిగతా ఇష్యూ మీద ఫైట్ చేసుకుంటాం. ప్రభుత్వం మా ప్రభుత్వ పనితీరు 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ సిటీకి ఏం చేశాడు, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడో ఆ విషయం వెళ్తాం. ఈ విషయం పక్క వెళ్తుంది, తప్పే ఉంది. ప్రకటన చేయబోతే మాత్రం ఇష్యూ ప్రధానమైపోతుంది, ప్రధానం అవ్వాలి కూడా. ఎందుకంటే సెంటిమెంట్తో ఆడుకోవద్దు నా కోరిక. ప్రజా మనోభావాలతో, ప్రజా సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తే తప్పదు. సార్ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వద్దన్న చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకు 10,000 వేతనం చెల్లిస్తారని చెప్పేసి అదే ఆయన మోసబిల్లి రాజకీయం అంటే. చూస్తావా మన నాట్స్ ఉంటుంది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, అది నాలిక తాటి పట్ట అంటారు అన్న, తాటి మట్ట అంటారు కదా, నాలుక తాటి మట్ట అని కొత్త సరిదిద్దాడు బ్రదరు. ఏంది ఎందుకంటే దానికి లేదు, అడ్డాపు లేదు. ఇవాళ ఏం మాట్లాడు, రేపేం మాట్లాడు. ఫస్ట్ ఏమన్నాడు అది వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు వీళ్ళు అన్నారు. వాడు వచ్చి ఇంటికి తలుపు కొడతాడు, చంద్రబాబు అయితే తలుపు కొడతారు, పిలిస్తే నువ్వేంటి నీ భర్త ఏంటి ఉన్నాడు లేదు అని చూసి ఇంట్లో దూపడం ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకా సెలబ్రిటీ నాయకుడు అయితే ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు, ఈ దేశంలో ఆడపిల్లలు నీళ్ళు ఎత్తుకుపోతే ఎక్కువ రేటు ఉంది. ఇంకో నాయకుడైతే వీళ్ళు నక్సలైట్లు, ఇంకో నాయకుడైతే టెర్రరిస్టులు. ఏకంగా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టి ఈ వృద్ధులకి పిటిషన్ ఇవ్వడానికి వీలు లేదు. మరి ఇవాళ వచ్చి 10,000 రూపాయలు జీతం ఇస్తాము. ఎన్ని స్టాండ్లు, ఒక స్టాండా? దేని మీద? ఇదే నాట్ ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడికి ఈ మధ్యకాలంలో దేని మీద కూడా నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన నిర్ణయం, నిర్దిష్టమైన ప్రకటన ఈ మధ్యకాలంలో ఏదో చెప్పండి, దీని మీద స్టాండ్ అయ్యానండి, అంత స్టాండ్ అయిన ఒక పాయింట్ చెప్పండి. వ్యావరింగ్ ఉన్నాడు మనిషి. అది వయసు వల్ల వచ్చిందా, లేదా అసలు ఈ ప్రజల నుంచి వస్తున్న ఏదో తిరస్కారం వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకా నేను ముఖ్యమంత్రిని అనుకొని పాపం కల్లో ఈ అమ్మ నేను చెప్తే అలా చేయట్లేదు, నేను ఆర్డర్తో చేశారు కదా ఎందుకు చేయట్లేదు అని అనుకుని అనే భ్రమలో వచ్చిందా, ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. కానీ ఆయన ఒక మాట ఎడితే మాట మీద సెకండ్ సందర్భం ఈ మధ్యకాలంలో లేదు. చెప్పండి, ఏమన్నాడు ఆ పార్టీ వాళ్ళు చెప్పండి, ఇగో మా స్టాండ్ ఇది, దాని మీద నిలబడి ఉన్నామని. అది జగన్మోహన్ రెడ్డి గారు 99% ఒకటి ఏదైనా అటు ఇటు ఉంటే అది దాన్ని మళ్ళీ ప్రతి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని సర్దిద్ది చెప్తాం. 100% చెప్పామంటే స్టాండ్. అందుకు చెప్పినప్పుడే దాని మీద స్టడీ చేసి 10 వేల మాట్లాడి ఆ కార్యక్రమం చేస్తాం. అది తేడా, సింపుల్. ఓకేరా? జాయిన్ ఫర్ లంచ్ ప్లీజ్. అదే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.